హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ముదురు మునక్కాయలోని గింజలతో చాలా టేస్టీగా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకు ఇంట్లో అప్పుడప్పుడు మునక్కాయలనేవి ముదిరిపోతూ ఉంటాయి కదా! అలా ముదిరిపోయినప్పుడు ఆ మునక్కాయలని మనం బయట పడేస్తూ ఉంటాం కదండీ! అలా పడేయకుండా వాటి లోపల ఉన్న గింజలతో నేనైతే చాలా టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఆ కర్రీని ఈరోజు నేనైతే మీకు చూపిస్తానండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే నేను ఇలా ఒక ముదిరిపోయిన మునక్కాయలు ఒక 3 తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ మునక్కాయలను మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే తెలుసు కదండీ! కానీ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ మునక్కాయల్ని ఇలా సెంటర్‌లోకి ఈ విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూసారు కదా గింజలు, ఈ గింజలని మనం తీసుకోవాలండి. నెక్స్ట్ తర్వాత మనము ఈ మునక్కాయలకి ఇలా పైనే ఈ గుజ్జనేది కూడా మనం చాకుతో ఈ విధంగా పైనే తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఈ విధంగా. ఇవి చెక్కు గట్టిపోయి ఉంటాయి. వీటిని మనం పైనే ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా. మనం అన్ని మునక్కాయలు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. చూసారు గదా! అన్నిటిని గూడా మనం ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీటెక్కిన తర్వాత ఇందులో 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ జీలకర్రని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకు ఫ్రై అయ్యేటప్పుడే మనం 2 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత చూసారు కదా! మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు ఇందులో 2 టమోటాలని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఈ టమాటాలు ఆయిల్‌లో మనకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! మనకు టమాటా అనేవి ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న ఈ మునక్కాయ గింజలను వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 3, 4 నిమిషాల పాటు ఈ మునక్కాయ గింజలను ఆయిల్‌లో మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూసారు కదా! మనకు ఈ మునక్కాయ గింజలు, ఈ గుజ్జు అనేది ఇలా ఉడికే కొద్దీ మనకు ఇందులోకి ఆయిల్ అనేది బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఇవి చక్కగా మనకు కుక్ అయిపోయాయండి. అందువల్ల మనకు ఆయిల్ అనేది మనకు ఈ విధంగా బయటకొచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మరొకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం ఆయిల్‌లో మగ్గించుకున్నామంటే ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి. చూసారు కదా! మనకు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ మనకు సరిపోతుందండి. తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి టేస్ట్ అనేది చూసుకోండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ కర్రీని మనం ఉడికించుకోవాలి. ఈ కర్రీ మనకు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఏసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపి మరొక 2 నిమిషాల పాటు ఈ కర్రీని మనం లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! మనకు కర్రీ బాగా దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కర్రీని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసుకొని మనం ఈ కర్రీ మొత్తాన్ని కూడా ఈ సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందామండి.
కర్రీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా ముదురు మునక్కాయ గింజలతో కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా ముదురు మునక్కాయలు ఉన్నప్పుడు వాటిని బయట పడేయకుండా ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ మనకు వేడి వేడి రైస్‌లోకి అండ్ జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.